టీడీపీ హామీలు గాలిబుడగలు లాంటివి. 2014లో ఇచ్చిన 600 హామీలకే దిక్కులేదు. తాజాగా సూపర్ 6 పథకాలని చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి అని వైసీపీ నేతలు అంటున్నారు. ఒకటి వాళ్ళు చేతకాక చెప్తున్నారండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ని ఇచ్చారు అన్ని ఇచ్చారంటారు. నీకు ఒకటి తెలుసో లేదో, వైఎస్ఆర్సీపీ అడ్మిన్ అయ్యా ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి 100 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటివి. దాని గురించి మాట్లాడు నువ్వు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. ఆ రోజు పండుగ కానుకలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయలేదా? అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయలేదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 100-200 సంక్షేమ పథకాలు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డే రద్దు చేశాడు. ఇంకా నువ్వు 600 అంటున్నావు. నాకు 600 అంటే ఏం గుర్తుంది? మీ నాయకుడు కిలోమీటర్కి ఒక హామీ ఇచ్చుకుంటూ పోయాడు. 730కి పైగా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏమయ్యాయని ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. మీరు చేయలేక మీరేంటంటే ఎప్పుడు బురద జల్లడం మీకు అలవాటు కదా. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు 600 అనేస్తున్నారు. మీ నాయకుడే 100కి పైగా రద్దు చేశాడు. మీ నాయకుడు ఇంకా చేసుకుంటూ పోతే ఇంకా ఎన్ని పథకాలు మీ నాయకుడు రద్దు చేశాడు? దానికి సమాధానం చెప్పండి అయ్యా. దానికి సమాధానం చెప్పలేక మీరు ఓడిపోతున్నారనే ఫ్రస్ట్రేషన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన పడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని గౌరవంగా తెలియజేసుకుంటున్నాం. వైసీపీ పథకాలను కాపీ కొట్టి బంగారు పూత పూసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని మరొక విమర్శ చేయడం జరిగింది. వీళ్ళ చరిత్ర ఏంటో తెలుసా? ఎవరో పుట్టిన బిడ్డకి నేనే తండ్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాగంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన కార్యక్రమాలకి ఈయన రంగులు వేసుకొని నేను కట్టా అంటాడు. ఎలా తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు స్కూళ్ళు కట్టించారండి. ఆ స్కూల్కి వెళ్ళి రంగులు వేస్తాడు. నాడు నేడు నేనే కట్టా అంటాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. ఆ అన్నా క్యాంటీన్ తీయేశాడు. ఇప్పుడు దానికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులేసి ఆడొక సచివాలయం అని చెప్పి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కట్టిన దాంట్లో పెడతాడు. ఇంకొకటి ఏంటంటే టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టిన దానికి రంగులేస్తాడు. నేనే కట్టా అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పార్క్ కట్టుంటారు, ఎన్టీ రామారావు గారి పేరు ఏదైనా స్వాతంత్ర సమరయోధుడి పేరు పెట్టుంటారు. దాన్ని తీయేసి వైఎస్ఆర్ అని పెడతాడు. నేనే ఇచ్చేసా అంటాడు. ఈ విధంగా ఒకప్పుడు వైఎస్ఆర్ విదేశీ విద్య పథకం ఉండిందండి. ఎన్టీఆర్ విదేశీ విద్య కాదు, అంబేద్కర్ విదేశీ విద్య. ఐ థింక్ అంబేద్కర్ విదేశీ విద్య కార్యక్రమం ఉంటే దాన్ని అంబేద్కర్ పేరు తీసి తన జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అంబేద్కర్ లాంటి మహానుభావుల పేర్లు పెడితే ఆ పేరు తీసి తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ఈయన చరిత్ర. ఇంకా మాట్లాడాల్సి వస్తే చాలా వస్తాయి. వీళ్ళు చెప్పిన చరిత్ర ఏంటంటే వీళ్ళు రంగులు వేసుకుంటారు, వీళ్ళు రంగులు కొట్టుకుంటారు, వీళ్ళు ఎవరో తెచ్చిన కార్యక్రమాలకి వీళ్ళు కాపీ కొడతారు. వీళ్ళ బతికే కాపీ కాబట్టి ఈరోజు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు.